ప్రెజెంట్ మూవీ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా సంతోషంగా రావచ్చు. ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా చూడొచ్చు. ఈ మూవీ చూడడం వల్ల కొంచెం మనుషుల్లో ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. ఈ మధ్య నరుక్కోవడం, చంపుకోవడం, ఆ, చెవులు పగిలిపోయేలాగా సౌండ్లు వస్తున్న మూవీలు వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా మనుషుల్లో కొంచెం ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి సినిమా చూడడం వల్ల. చాలా మంచి సినిమా, చాలా హ్యాపీ. సూర్య గారు చూసేది సూపర్ అసలు. మమితా బై చెప్పాలి, ఆవిడ యాక్షన్ హైలైట్, చాలా ప్లస్ పాయింట్. సూర్య గారు సూపర్ అల్టిమేట్ అసలు. మమితా బైజు ఈ ఆ క్యారెక్టర్కి 200% కరెక్ట్. మూవీ బాగుంది బ్రో. సూర్య గారు యాక్టింగ్ ఎలా నా పేరు సూర్యని. ఓకే. సూర్య యాక్షన్ అయితే అదిరిపోయింది, ఎక్సలెంట్ ఉంది సూర్య యాక్షన్. మమితా బైజు డాన్స్ ఉంది, కేక ఇచ్చి పడేసింది. మమితా బైజు క్యారెక్టర్ అయితే నెంబర్ 1 క్యారెక్టర్. నెవర్ సీన్ బిఫోర్ దిస్ క్యారెక్టర్. మ్యూజిక్ ఎక్సలెంట్, వావ్. స్టోరీ వైజ్ ఇది రొటీన్ సీన్స్ ఉన్నా కానీ ఎక్సలెంట్ స్టోరీ. ఓకే ఫైన్. చాలా మంచి. యాక్చువల్లీ ఈ సినిమా తెలుగులో ఎవరు చేయకపోవచ్చు. ఆబ్వియస్లీ వెంకీ అట్లా పాస్ట్ మూవీస్ కూడా మలయాళం, తమిళ యాక్టర్స్ చేశారు. ఈ సినిమా యాజ్ యూజువల్లీ మన తెలుగు హీరోస్ కి పడుంటే బాగుండేది. నాకు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారికి పడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇలాంటి డ్రామాస్ మన తెలుగు హీరోస్ కూడా చేస్తే టాప్ 6 హీరోస్ మన వాళ్ళు చేస్తే బాగుంటుంది. తెలుగు సినిమాలో తమిళ సినిమా ఇది తమిళ సినిమా, తమిళ సినిమా ఆ ఫ్లేవర్ మనకు కనిపించేస్తుంది. తమిళ సినిమా ఫ్లేవర్. వెంకీ అట్లూరి ఎలా చేశారు డైరెక్షన్ వరకు? అదిరిపోయింది. యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ వెరీ టూ కూల్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఆ సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ అసలు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి చాలా కూల్ అనిపించింది నాకు. వెరీ గ్రీన్ టోన్స్ కానీ బాగా అనిపించింది. అమ్మాయి 30 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుని 30 ఏళ్ళ అబ్బాయి 40 ఏళ్ళ యాక్సిడెంట్ లో చనిపోతే ఎప్పుడైనా ఒకటే కదా, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి అన్నది ఒక మెసేజ్. రాధిక గారి యాక్టింగ్ మనం పేరు పెట్టగలం. చిరంజీవి అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన ఆమె చాలా మదర్ క్యారెక్టర్ లో ఆమె చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ కూడా బాగుంది. రాధిక గారి కామెడీ, హీరోయిన్ కామెడీ కూడా చాలా బాగుంటది. ఎమోషనల్ గా ఓవర్ కామెడీ ఉండదు, ఓవర్ యాక్టింగ్ ఉండదు. చాలా బాగుంది, డీసెంట్ ఫిలిం. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, మదర్ సీన్ చాలా నచ్చింది నాకు. ఎమోషనల్ క్యారెక్టర్ బాగుంది అందరు. కరుపు కన్నా చాలా ఫ్యామిలీ ఆడియన్స్ నేను ఇచ్చేసిన ఆల్రెడీ 10 ఇచ్చేసిన నేను. మమతా బాయ్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది యాక్టింగ్. చాలా లేట్ అయిన తర్వాత మరొక త్రివిక్రమ్ వచ్చిందన్నమాట మనకి. ఈయన సేమ్ త్రివిక్రమ్ మరి ఎట్లా రాస్తుంటారు కథలు, చిన్న చిన్న డైలాగ్ ఎలా రాస్తుంటారు. ఈ సినిమాలో కూడా సేమ్ అన్న ఏమున్నాయన్న డైలాగులు, పంచుడే చిన్న చిన్న డైలాగులు క్లాస్ గా పోతున్న సినిమా మాత్రం. వెంకీ వెట్లూరు మాత్రం ఆయన చేసిన సినిమా లక్కీ బాస్ దాన్ని మించుందన్న ఈ సినిమా మాత్రం. చాలా బాగుంది సినిమా. చూసా నేను, నాకు మాత్రం బాబా ఒక ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూడడం సినిమా. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఈ 2026 మాత్రం ఒక ఫ్యామిలీ అంటే బ్లాక్ బస్టర్ మూవీ ఏదో ఉందంటే మాత్రం విశ్వనాథ్ సన్స్ అన్న ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలని ఈ సినిమా చూసి ప్రతి ఒక్క ఫ్యామిలీ రావాలి ఈ సినిమా చూడడానికి. ఇంట్లో కొడుకులు అంటే ఫ్యామిలీ ఏ విధంగా చూసుకోవాలి, ఒక హస్బెండ్ ఉంటే తన భార్య చనిపోతున్న భార్య చనిపోయిన తర్వాత పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి హస్బెండ్ అనేది ఈ సినిమా కథ అన్న. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఈ సినిమా మాత్రం. విశ్వనాథ్ సన్స్.